హాయ్ అన్న. నమస్తే అన్న. అన్న, ఈ బక్రీద్ మూమెంట్ లో చాలా గొడవలు అవుతుంటాయి, ఎక్కువ బీఫ్ కోసం అని చెప్పేసి. అదే బీఫ్ కోసం మొన్న మెహదీపట్నంలో ఇష్యూ అయింది, ఆ తర్వాత కొత్తపేటలో ఇష్యూ అయింది. అలానే చాలా స్టేట్ లోపల ఈ విషయాలు అవుతుంటాయి. బట్ ఇది ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్ లోపల అక్కడున్న ఇమాంలే డైరెక్ట్ గా బయటకు వచ్చి ఈ బక్రీద్ కి మేము బీఫ్ అయితే తీయము, ఒక్క ఆవును కూడా కొనేసి చంపడము తినము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ ఉన్న బెంగాల్ ప్రజలు ఒక్క ఓటుతోని మొత్తం గవర్నమెంట్ ని చేంజ్ కాగానే మనుషులంతా మారిపోయారు. చూసిరు కదా మీరు. అక్కడ మొత్తం ప్రజలు ఆ ఓటింగ్ తోని వాళ్ళు నిజమైన గవర్నమెంట్ ని సువేందర్ అధికారి ఆయన తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు ఉచ్చబడుతున్నది. అమ్మో, ఈ ఆవుల్ని పట్టుకుంటే ఇంకా ఏమైతుందో కండిషన్ వాళ్ళకి అర్థమైపోయింది. యోగి ఎలా అయితే ఉత్తరప్రదేశ్ లో చేస్తున్నాడో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా వస్తుందని భయపడి రోహింగ్యా బంగ్లాదేశ్ వాళ్ళ దేశానికి కురికిపోతున్నారు. అక్కడ ఉన్న ఇండియన్ ముస్లిమ్స్ కూడా ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఒక వీడియోలో చూస్తున్నా, ఒక మౌలానా ఓపెన్లీ అంటున్నాడు, అరే ఆవుల్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలా, హిందూ బంధువులు అమ్మ లెక్క పూజిస్తారు అని. ఇలా ఒక్క ఓటుతో మార్పు వచ్చేస్తుంది. నేను ఏమనుకుంటున్నానంటే అదే ఏదైతే మొన్న మెహందీపట్నంలో జరిగింది, మన కొత్తపేటలో జరిగింది, అలాంటి మార్పు ఏ రోజైతే మన తెలంగాణలో వస్తుందో ఆ రోజు తెలంగాణలో కూడా ఈ ఇల్లీగల్ స్లాటర్స్, మీకు తెలుసా ఇల్లీగల్ స్లాటర్స్ ఎన్ని ఉన్నాయి? బర్కత్పుర, యాకుత్పుర, మన జూ పార్క్ దగ్గర, జియాగూడ, బార్కసలాలలో అక్కడ పోయి మీరు 2 నిమిషాలు నించోలేరు. అన్ని ఇల్లీగల్ స్లాటర్స్ ఉన్నాయి. కానీ అక్కడ ఓపెన్లీ చేస్తున్నారు. ఒక పోలీస్ అధికారి పోతలేడు, ఎవ్వడు పోతలేడు, అడిగేటోడు లేడు. సో ఏ రోజైతే సేమ్ బెంగాల్లో ఎలా అయితే ఆ ప్రజలు మార్పు తీసుకొచ్చారో అలానే మీరు తెలంగాణలో తీసుకురండి. ఖచ్చితంగా ఈ ఇల్లీగల్ స్లాటర్ హౌస్ అన్ని బంద్ అయిపోతాయని నేను కోరుకుంటున్నా అన్న. సో ఒక్క మార్పు ఖచ్చితంగా రావాల్సిందే. గోరక్షకులు అక్కడ ఎలాగో లేరు. గోరక్షక మొన్న ఆర్ఎస్ స్థాపించబడింది. అవును. అలాంటిది అక్కడ ముస్లిమ్స్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ గోరక్షకులు ఉండి, ఇక్కడ హిందువులు ఉండి, ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఉండి, ఇన్ని రకాల హిందువుల రకాల అన్ని రకాలు ఉండి కూడాను ఆవులను కాపాడుకోలేకపోతున్నాం. అలాంటిదే మనం కూడా గవర్నమెంట్ చేంజ్ చేయాల్సిన అవసరం పడుతుంది అంటారా? అక్కడ లెక్కన ఇక్కడ మీకు తెలుసో తెలీదో, మొన్న కమిషనర్ గారు ప్రతి ఒక్క గౌరక్ష లీడర్లకి పిలిపించి వార్నింగ్ ఇచ్చి మీరు చెయ్యకండి, మేము చెక్ పోస్టులు పెడతాము అన్నారు. చెక్ పోస్ట్ పెట్టినా కానీ కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది. అక్కడ మార్నింగ్ పూట కానివ్వండి, వాళ్ళు పోలీస్ వ్యవస్థ వాళ్ళు 6 o'clock ఆ టైంలలో బండ్లు అన్ని ఈజీలీ ఎంటర్ అయిపోతున్నాయి. ఎంఐఎం ఒక ఎద్దు ఉన్నాడు ఎంఐఎంలో, ఆడొచ్చి ఎమ్మెల్సీ అని పేరు ఏందో కానీ వాడు వచ్చి తీసుకెళ్లిపోతున్నాడు. సో ఇది ఎందుకు అవుతుందంటే గవర్నమెంట్ ముస్లింల గవర్నమెంట్ ఉంది. సో ఏ రోజైతే తెలంగాణలో గవర్నమెంట్ మారుతుంది ఆ రోజు ఇవన్నీ బంద్ అయిపోతాయని నేనైతే గట్టిగా కోరుకుంటున్నా అన్న. సో తెలంగాణలో ఉన్న హిందువులందరూ కలిసి ఈ గవర్నమెంట్ ని మార్చి తీసి పడేస్తే ఏ రోజైతే మన హిందూ గవర్నమెంట్ వస్తుందో ఆ రోజు ఈ అంతా ఇల్లీగల్ పనులన్నీ బంద్ అయిపోతాయి అన్న. థ్యాంక్ యూ.